స్టాక్ మార్కెట్ సిరీస్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటో ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేవారండి. సపోజ్ మనకి XYZ అని స్టార్టప్ కంపెనీ ఉంది. మనం ఏం చేస్తామంటే XYZ కంపెనీలో కార్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఏపీ, తెలంగాణలో మనం సేల్ చేస్తాం. సేల్ చేసిన ప్రాఫిట్ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా కార్డ్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సేమ్ రిపీట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఏపీ, తెలంగాణ కాకుండా వేరే స్టేట్లో కూడా ఎక్స్పాండ్ చేద్దామని మనం అనుకుంటున్నాం. కానీ వాటికి ఏం కావాలి, మనకి ఫండ్స్ ఎక్కువ అవసరం ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కావాలి పెద్దది. ఎక్కువ కార్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కావాలి. దానికి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బ్యాంక్ లోన్ తీసుకోవడం, ఇంకోటి ఈక్విటీ అని. బ్యాంక్ లోన్స్ అంటే మనం దాన్ని డెప్ట్ అంటారు. మన ఇంట్రెస్ట్తో సహా మనం తిరిగి రీపేమెంట్ చేయాలి బ్యాంక్కి. ఈక్విటీ అంటే ఏంటంటే మన కంపెనీ ఉన్న ఓనర్షిప్ కొంత పర్సెంట్ అనేది ఇన్వెస్టర్స్కి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన కంపెనీ వాల్యుయేషన్ బట్టి మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నా కంపెనీ వాల్యూ అనేది 100 CR, నాకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ బిల్డ్ చేయడానికి 5 CR అవసరం. ఇప్పుడు మన కంపెనీ వాల్యూ 100 CR కాబట్టి అంటే 5% ఈక్విటీ మన ఇన్వెస్టర్స్కి ఇస్తే వాళ్ళు 5 CR మన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ 5 మన కంపెనీ వాల్యూ అనేది 5% ఇన్వెస్టర్స్కి ఇస్తే ఏం చేస్తారంటే వాళ్ళు 5 CR అనేది మన కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మనం న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ బిల్డ్ చేసి మనం అదర్ స్టేట్లో కార్డ్స్ సేల్ చేస్తాం. ఇప్పుడు మన స్టార్టప్ నుంచి ఎంటర్ప్రైజ్ అయింది, మనం బిల్డ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనకి పాన్ ఇండియాగా కార్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటి, ఈవీ కార్స్, SUVs అండ్ లగ్జరీ సెగ్మెంట్ కూడా మనం ఎంటర్ చేద్దామని ట్రై చేస్తాం. వాటికి ఇంకా ఫండ్స్ ఎక్కువ అవసరం అన్నమాట. టీమ్ ఫండ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ చాలా అవసరం. అప్పుడు నాకు ఆప్షన్ ఏముంది, IPO ఆప్షన్. IPO అంటే ఏంది, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో మన కంపెనీ లిస్ట్ అవుతారు, దాన్ని IPO అంటారు. ఈ IPO ఎప్పుడైతే మన కంపెనీ లిస్ట్ అయినాక ఈ NSE, BSE అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మన కంపెనీ షేర్ అనేది లిస్ట్ అవుతుంది. XYZ లిమిటెడ్ ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో మన కంపెనీ షేర్ వాల్యూ అనేది చూపిస్తుంది. రీటైల్ ఇన్వెస్టర్స్ అని పబ్లిక్ అనేది బై సేల్ ట్రేడ్ చేయొచ్చు. మన కంపెనీలో ఎవరైతే మన కంపెనీలో బై సేల్ ట్రేడ్ చేస్తారో, ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే పబ్లిక్ అనేది మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో, మన కంపెనీ కొంచెం ఓనర్షిప్ అనేది ఆ పబ్లిక్ కొంత పర్సెంట్ వస్తుంది. వాళ్ళు బేస్డ్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. లిస్ట్ అయిన షేర్స్ అనేది మనం బ్రోకర్ టర్మినల్ నుంచి అయినా లేకపోతే NSE, BSE వెబ్సైట్ నుంచి అయినా, ట్రేడింగ్ వెబ్సైట్ నుంచి అయినా మనం ఈ చార్ట్ మనం చూడొచ్చు. ఇప్పుడు మన చార్ట్ అనాలిసిస్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఫండమెంటల్ అనాలిసిస్, ఒకటి టెక్నికల్ అనాలిసిస్. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ బ్యాలెన్స్ షీట్స్, క్వార్టర్లీ రిపోర్ట్స్, PE రేషియో, మార్కెట్ క్యాప్, EBITDA, గ్రోత్ మెట్రిక్ అని చాలా చూసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళ లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో మనం దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు. కానీ మనం ఇక్కడ ఓన్లీ మనం టెక్నికల్ అనాలిసిస్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఈ చార్ట్ అనేది అబ్జర్వ్ చేసి చార్ట్ మూవ్మెంట్ బట్టి వాళ్ళు బై సెల్ ట్రేడ్ చేస్తారు. ఓన్లీ చార్ట్ అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి ఫండమెంటల్ అనాలిసిస్ గురించి వాళ్ళు ఏం పట్టించుకోవాలి. ఈ టెక్నికల్ అనాలిసిస్లో చాలా రకాలు ఉంటాయి. ప్రైస్ యాక్షన్, ఇండికేటర్స్, చార్ట్ అనాలిసిస్. ఫస్ట్ ఈ చార్ట్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే గ్రీన్ కలర్, రెడ్ కలర్ క్యాండిల్ కనిపిస్తుంది. అసలు గ్రీన్ కలర్, రెడ్ కలర్ క్యాండిల్ అంటే ఉంటాయి. ఈ గ్రీన్ కలర్, రెడ్ కలర్ క్యాండిల్ అనేది జపాన్ వాళ్ళు క్రియేట్ చేశారు. అంటే ముందు ఈ గ్రీన్ కలర్, రెడ్ కలర్ క్యాండిల్ తెలియాలంటే ముందు మనకి OHLC డేటా అంటే తెలియాలి. OHLC అంటే ఏంది, ఓపెన్, లో, క్లోజ్. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మార్కెట్ అనేది 100కి ఓపెన్ అయ్యి 120కి పైకి వెళ్ళింది, కిందికి 80 రూపీస్కి కింది ఫాల్ అయ్యి 90 రూపీస్కి క్లోజ్ అయింది అనుకోవచ్చు మార్కెట్. మీరు చూడొచ్చు మార్కెట్ ఓపెన్ అయింది ఎక్కడ, 100కి ఓపెన్ అయింది. లాస్ట్ మార్కెట్ 8 క్లోజ్ అయింది, 90 క్లోజ్ అయింది. అంటే 100 కంటే బిలోవే క్లోజ్ అయింది. అంటే మార్కెట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. మార్కెట్ పైకి వెళ్ళట్లేదు, కిందికి వస్తుంది. మీరు చూడొచ్చు ఓపెన్ వాల్యూ కంటే క్లోజ్ వాల్యూ తక్కువ ఉంటే రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది.
ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ ఎలా వేస్తారంటే మనం ఏం చేయాలి, మార్క్ వేసుకోవాలి. ఓపెన్ నుంచి ఈ క్లోజ్ ఈ రేంజ్ ఉన్నదో ఈ రేంజ్ని మనం బాడీ అంటాం. ఈ రేంజ్ని మార్క్ చేసుకోవాలి. ఈ టాప్ ఐ వాల్యూ, బాటమ్ లో వాల్యూని విక్ అంటాం. ఈ బాడీ ఈ టూ అనేది విక్స్ అంటాం. సేమ్ ఇలానే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూడొచ్చు. మార్కెట్ 100కి ఓపెన్ అయింది, క్లోజ్ ఏమో 110కి అయింది. అంటే ఓపెన్ కంటే క్లోజ్ వాల్యూ ఎక్కువ ఉంది, అంటే మార్కెట్ అన్న పైకి వెళ్తుంది. మీరు చూడొచ్చు, సేమ్ బాడీ మార్క్ చేసుకోవచ్చు ఓపెన్ నుంచి క్లోజ్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓపెన్ వాల్యూ కంటే క్లోజ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సేమ్ ఈ క్యాండిల్ వీటిని ఏమంటారు, విక్స్ అంటాం. ఐకి మార్క్ చేసుకోవాలి, మనం లోకి మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇవి చూడడానికి ఎలా ఉంటాయంటే సేమ్ క్యాండిల్స్లా ఉంటాయి కాబట్టి వీటిని క్యాండిల్ స్టిక్స్ అంటాం. జపాన్ వాళ్ళు డెవలప్ చేశారు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని. ఈ క్యాండిల్ స్టిక్ ఇంకో కొంచెం బ్రేక్ డౌన్ చేద్దాం. బ్రేక్ డౌన్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంటాయంటే, సపోజ్ మనం టూ క్యాండిల్స్, 3 క్యాండిల్స్, 4 క్యాండిల్స్ ఎలా మర్జ్ అవుతాయి, మర్జ్ కార్డ్స్ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, కొంచెం బ్రేక్ డౌన్ చేస్తే ఇప్పుడు నా దగ్గర మార్కెట్ అనేది 10కి ఓపెన్ అయింది, 11 క్లోజ్ అయింది, 5 minutes టైం ఫ్రేమ్. 5 minutesలో నాకు 2 క్యాండిల్స్ ఫామ్. ఈ క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తే మీరు చూడొచ్చు, ఈ 2 క్యాండిల్స్ ఉన్నాయి. ఫస్ట్ క్యాండిల్ 10కి ఓపెన్ అయింది, 10:05 క్లోజ్ అయిపోయింది. సెకండ్ క్యాండిల్ 10:05కి ఓపెన్ అయింది, 11కి క్లోజ్ అయింది. 10:15 క్లోజ్, 10:10కి క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ 2 క్యాండిల్స్ మర్జ్ చేస్తే మనం ఈ 2 క్యాండిల్స్ మర్జ్ చేసి సింగిల్ 10 minutes క్యాండిల్ ఫామ్ చేయాలి. మనం ఎలా మర్జ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఓపెన్ వాల్యూ, క్లోజ్ వాల్యూ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఓపెన్ వాల్యూ ఎక్కడ ఓపెన్ అయింది, 100కి ఓపెన్ అయింది అని ఈ లెవెల్ మార్క్ చేసుకుంటాం. 10:10కి ఎక్కడ క్లోజ్ అయింది, 110కి క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఓపెన్ వాల్యూ తెలిసింది, క్లోజ్ వాల్యూ తెలిసింది. రిమైనింగ్ ఏంటంటే ఐ లో వాల్యూ మనకు తెలియాలి. ఐలో కావాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 2 క్యాండిల్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్యాండిల్ ఐ, సెకండ్ క్యాండిల్ ఐ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్యాండిల్ ఐ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇది కొంచెం కన్సిడర్ చేయాలి, 120. ఇప్పుడు సెకండ్ క్యాండిల్లో ఫస్ట్ క్యాండిల్లో సెకండ్ క్యాండిల్లో చూస్తే సెకండ్ క్యాండిల్లో ఉన్నది చాలా బాటంలో ఉంది కాబట్టి మనం ఈ లో మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకేంటంటే ఓపెన్, ఐ, లో, క్లోజ్ వాల్యూ మన దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని మనం మర్జ్ చేయొద్దు. మర్జ్ చేసి ఏమొస్తుంది మీరు చూడొచ్చు ఇక్కడ, ఓపెన్, ఐ, లో, క్లోజ్ సేమ్ వాల్యూ నేను తీసుకున్నాను. నా సింగిల్ 10 minutes క్యాండిల్ ఫామ్, 10 minutes క్యాండిల్. మన 2 క్యాండిల్స్ మనం 2 క్యాండిల్స్ మర్జ్ చేసి సింగిల్ 10 minutes క్యాండిల్ ఫామ్ చేసినాం. మీరు చూడొచ్చు, ఇది సింగిల్ ఆమర్ క్యాండిల్ ఫామ్. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం తెలుసుకుంటాం. ఇప్పుడు ఇది మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేస్తారో తెలుసుకుంటాం. ఫస్ట్ ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, సపోజ్ మార్కెట్ అనేది ఈ డైరెక్షన్లో పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ పైకి వెళ్ళకుండా ఈ లైన్ అనేది స్టాప్ చేస్తుంది. అది కూడా మార్కెట్ కింది వెళ్ళకుండా బాటమ్ లైన్ కూడా స్టాప్ చేస్తుంది. కింద లైన్ స్టాప్ చేస్తుంది, దాన్ని మనం ఏమంటారంటే సపోర్ట్ అంటారు. పైకి వెళ్ళకుండా మార్కెట్ని
హోల్డ్ చేస్తుందంటే దాన్ని రెసిస్టెంట్ అంటారు, రెసిస్టెంట్ లైన్స్ అంటారు. ఇప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్ళి మన బ్రేక్అవుట్ అయితే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఈ రెసిస్టెంట్ లైన్ అనేది సపోర్ట్గా చేంజ్ అవుతుంది, సపోర్ట్గా కన్వర్ట్ అయిపోతుంది. సేమ్ అదే మార్కెట్ అనేది కింద పడితే ఈ సపోర్ట్ అనేది రెసిస్టెంట్గా మారిపోతుంది. నేను చూడొచ్చు మార్కెట్ ఎలా పడుతుంది అంటే కొన్నిసార్లు 2 వేస్గా కింద పడుతుంది, కింద అయినా పైకైనా 2 వేస్లో పడుతుంది. ఒకటేమో డైరెక్ట్ ఫాల్ అవుతుంది, నెక్స్ట్ ఏంటంటే ఇలా కింద ఒక స్పైక్ లాగా ఇచ్చి మళ్ళీ కిందికి ఫాల్ అవుతుంది. ఈ స్పైక్ని ఏమంటారు అంటే మనం రీటెస్ట్ అంటారు. మార్కెట్ అన్నది కిందికి ఫాల్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం రీటెస్ట్ చేస్తుంది, ఈ లెవెల్ స్ట్రాంగ్గా లేదని రీటెస్ట్ చేస్తుంది, మళ్ళీ ఆ లైన్ టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యి కిందికి ఫాల్ అవుతుంది. సేమ్ పైకి కూడా మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చి రీటెస్ట్ ఇచ్చి ఈ లెవెల్ స్ట్రాంగ్ లెవెల్లో చూసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఈ 2 పాయింట్స్ని ఏమంటారు, వీటిని ఏమంటారంటే రీటెస్ట్ అంటారు. అదే మార్కెట్ అనేది 2 వేస్గా కింద ఫాల్ అవుతుంది, ఓవర్ డైరెక్ట్ ఓవర్ రీటెస్ట్. కానీ రీటెస్ట్ అనేది డబల్ కన్ఫర్మేషన్, ఎందుకంటే కింద పడే ఛాన్సెస్ ఎక్కువ రీటెస్ట్ వాల్యూకి ఎక్కువ ఉంటుంది సింగిల్ కంటే. మనం ఎప్పుడైతే ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలంటే మెయిన్ ఎప్పుడైతే రీటెస్ట్ చేసినో ఈ స్పైక్ అనే స్పైక్కి మార్క్ చేసుకొని ఈ మార్క్ బిలో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఇంకోటి మార్కెట్ అనేది ఎప్పుడైనా 90 డిగ్రీస్ మార్కెట్ వెళ్ళదు, 90 డిగ్రీస్ కానీ 90 డిగ్రీస్ మార్కెట్ ఫాల్ అవ్వదు. ఒకవేళ అయితే సడన్ రివర్స్ మూమెంటం వస్తుంది. మార్కెట్ ఎలా వెళ్తుంది, డయాగ్నల్గా వెళ్తుంది, సైడ్ వేస్గా పైకి వెళ్తుంది. సేమ్ కిందికి కూడా డయాగ్నల్గా కిందికి వెళ్తుంది. మార్కెట్ అనేది డయాగ్నల్గా వెళ్తుంది కాబట్టి ఇప్పుడు మనం మీరు చూడొచ్చు అప్ ట్రెండ్ మార్కెట్ అనేది డయాగ్నల్గా వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు ఈ డయాగ్నల్ వెళ్తుంది కాబట్టి ఈ టాప్ పాయింట్ మనం ఏమంటాం అంటే హయ్యర్ హై అంటాం, ఈ బాటమ్ పాయింట్ని మనం హయ్యర్ లో అంటాం. ఎందుకంటే మార్కెట్ అనేది పైకి ఉంది కాబట్టి ఐ డైరెక్షన్లో హై పాయింట్, ఐ డైరెక్షన్లో లో ఉంది కాబట్టి లో పాయింట్. సేమ్ హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో. సేమ్ ఇప్పుడు డౌన్ ట్రెండ్లో కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు దీని ఏమంటే టాప్ పాయింట్ని లోవర్ హై అంటాం, బాటమ్ పాయింట్ని లోవర్ లో అంటాం. సేమ్ లోవర్ హై లోవర్ లో, లోవర్ హై లోవర్ హై లోవర్. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని మనం కనెక్ట్ చేస్తే హయ్యర్ లో పాయింట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఈ లైన్ ఏమంటారంటే ట్రెండ్ లైన్స్ అంటాం. మనం ఎప్పుడైతే మనం మార్కెట్ని డయాగ్నల్గా మనం లైన్స్ డ్రా చేయడం దాన్ని ట్రెండ్ లైన్స్ అంటాం. సేమ్ ఇక్కడ కూడా డౌన్ ట్రెండ్కి డ్రా చేస్తాను చూడండి, ఈ లైన్ కూడా ట్రెండ్ లైన్స్ అంటాం. ఇప్పుడు ట్రెండ్ లైన్స్ ఎలా ఉంటుంది అంటే సేమ్ ఇప్పుడు మనం సపోర్ట్ ఆఫ్ రెసిస్టెన్స్లో బ్రేక్అవుట్ పాయింట్ రెసిస్టెన్స్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ ట్రెండ్ లైన్స్ కూడా బ్రేక్అవుట్ రెసిస్టెన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు మార్కెట్ అనేది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ చేసుకుని మనం పైకి వెళ్ళి కిందికి వచ్చింది. సేమ్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం ఫాలో అయిన రూల్స్ మన ట్రెండ్ లైన్స్ కూడా సేమ్ ఫాలో అవుతాం. మనం ఇక్కడ చూడొచ్చు సేమ్ అప్ ట్రెండ్ కూడా మార్కెట్ అనేది బ్రేక్ అయింది, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ పైకి వెళ్ళింది. ఎప్పుడైతే మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు, మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ మల్టిపుల్ టైం టచ్ అయింది అనుకో, ఈ సపోర్ట్ రెసిస్టెంట్ అనేది వీక్ అవుతుంది. ఎప్పుడైతే వీక్ అయితే అప్పుడు ఫాలో అయ్యే బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఇటే బ్రేక్అవుట్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు సేమ్ ట్రెండ్ లైన్స్ కూడా మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రెండ్ లైన్ అనేది వీక్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చింది. మనం మనకి డబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది, రీటెస్ట్ వాల్యూ. ఎప్పుడైతే ఈ లో ఉన్నది, లో బ్రేక్ అయితే మార్కెట్ కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది.
సేమ్ ఇక్కడ కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నది. డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయ్యింది. బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి షిఫ్ట్ అవుతుంది.